వార్ జోన్ లో ముందుగా ఈ విజువల్స్ చూసండి, తర్వాత మాట్లాడుకుందాం. చూస్తున్నారుగా, ఈ 6 ప్రాంతాలే కాదు మరికొన్ని చోట్ల కూడా ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసి నేలమట్టం చేశాయి భద్రతా బలగాలు. ఏ ఊర్లో ఏ ఉగ్రవాది ఇల్లు కూలిందో చూద్దాం. అంతేకాదు ఆ ముష్కరుడి ప్రొఫైల్ కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఎక్కడెక్కడ ఎవరి ఇల్లు కూలింది ఆ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ముందుగా త్రాల్. సో త్రాల్లో మనం చూడొచ్చు, ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లుని కూల్చేశారు. లష్కరే తోయిబాలో క్రియాశీలక ఉగ్రవాది వీడు. అండ్ అలాగే బిజ్ బెహ్రా ఆదిల్ ఠోకరే అనే ఉగ్రవాది ఇల్లును కూడా అక్కడ కూల్చేశారు. 2018లో పాకిస్తాన్ వెళ్ళాడు ఇతను. లష్కరే తోయిబా నుండి శిక్షణ పొందాడు. అండ్ నెక్స్ట్ ముర్నాన్లో ఎహసాన్ ఉల్ హక్ అనే ఉగ్రవాది ఇల్లును కూడా కూల్చేశారు. జైషే మహమ్మద్ లో కీలక ఉగ్రవాది ఇతను. 2018లో పాకిస్తాన్ లో ఉగ్రవాద శిక్షణ కూడా తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ కాచీపోరా. ఈ ప్రాంతంలో హారిస్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇల్లు కూల్చేశారు. లష్కరే తోయిబాలో కీలక ఉగ్రవాదిగా ఉన్నాడు ఇతను. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలక పాత్రధారి కూడా. అండ్ నెక్స్ట్ కుల్గాంలో జాకీర్ అహ్మద్ గనీ ఇల్లుని కూల్చివేశారు. 2023 నుంచి పలు ఉగ్ర కార్యకలాపాలు ఇతను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అండ్ 6th వన్ షోపియాన్లో షాహిద్ అహ్మద్ కుటే ఉగ్రవాది ఇల్లును కూడా కూల్చివేశారు. 2002 నుండి క్రియాశీలకంగా ఉన్నాడు ఈ ఉగ్రవాది. అనేక కార్యకలాపాలకు పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. అండ్ నెక్స్ట్ కుల్గాంలో జాహిద్ అహ్మద్ ఉగ్రవాది ఇల్లును కూడా కూల్చివేశారు. ఇతను కూడా చాలా క్రియాశీలక ఉగ్రవాదిగా తెలుస్తోంది. అండ్ షోపియాన్లో అద్నాన్ షఫీ ఇల్లును కూడా కూల్చివేశారు. ఏడాదిగా ఉగ్రవాద కార్యకలాపాలు ఇతను నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పలు ఘటనల్లో కూడా పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. అండ్ గురి దక్షిణ కాశ్మీర్లో ఆదిల్ ఇల్లును కూల్చివేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నట్టుగా గుర్తించారు అధికారులు. అండ్ నెక్స్ట్ కుప్వారాలో ఫారూక్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇల్లును కూల్చివేశారు. కాశ్మీర్లో పలు హత్యలలో కీలక నిందితుడిగా ఉన్నాడు ఇతను. అలాగే పాకిస్తాన్ సైన్యంతో కూడా ఇతనికి సంబంధాలున్నట్టుగా అధికారులు గుర్తించారు.